ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారు. నాగార్జున మాస్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ కనిపించింది. చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. మీరు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ కొద్దిగా లేక అనిపించింది, ఎడదుబ్బారేమో కొన్ని చోట్ల అని. మ్యూజిక్ మాత్రం అదరగొట్టిండు చెప్పినట్టుగానే తుల్ల కొట్టేశారు. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఐ యామ్ యువర్ సోము. ఈ రోజు మనం నాగ చైతన్య గారు నటించిన మరియు అదేవిధంగా సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు జంటగా నటించిన తండేల్ మూవీ రివ్యూ ఇవ్వడానికి మనం బాగుందండి. ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. ఇందాక చెప్పినట్టు లవ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి కాదు, లవ్ రియల్ గా చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఎటువంటి వల్గర్ గా కానీ మూవీ ఇబ్బందిగా అసలు ఏం లేదు. మంచి లవ్ స్టోరీ. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే తను ఇంతవరకు మాస్ గా కనిపించింది లేదు కదా, ఇందులో కొంచెం నాగార్జున గారు కనిపించారు. నాగార్జున మాస్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ కనిపించింది. సాయి పల్లవి గారు అవి ఎప్పుడూ బాగానే చేస్తారు కదా, ఇందులో ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్. లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీస్. సినిమాలో లవ్ ట్రాక్ బాగుంది, వాళ్ళిద్దరు లవ్ బాగుంది. మెసేజ్ ఉంది కదా డెఫినెట్ గా. అంటే తను తండేల్ లాగా హీరో క్యారెక్టర్ కి, అంటే లైక్ తండేల్ క్యారెక్టర్ కి జస్టిస్ చేశారు. అంటే అందరినీ కాపాడి బయటికి తీసుకొచ్చే వరకు తను లాస్ట్ వరకు ఉండడము. మేబీ స్టోరీ చెప్పేస్తాను మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే. తండేల్ అంటే అందరినీ నడిపిస్తూ తను ముందు ఒక లీడర్ అనే కదా, లైక్ హీస్ అన్ యాంకర్. లైక్ అందరినీ నడిపిస్తూ ఆ క్రూ అంతా నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్ళే చాలా బాగున్నాయండి. లవ్ స్టోరీలో ఏం లాగ్ లేదు. మధ్యలో మేబీ సెకండ్ హాఫ్ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్ అలా ఉందేమో కానీ, బట్ సినిమా ఓవరాల్ గా ఆర్ఆర్ లవ్ ట్రాక్ అంతా చాలా బాగుంది. ఇండియాకి పాకిస్తాన్ మధ్య వార్ జరిగింది కదా, ఏదైనా మెసేజ్ దానిలో ఉందా లేకపోతే మెసేజ్ అని ఏం లేదండి. లేదు, మీరు కూడా మూవీ చూసారు కదా. నేను ఇప్పుడు స్టోరీ అంతా ఎక్కడ చెప్పను ఇక్కడ. ప్రసాద్ గారి మ్యూజిక్ సూపర్ హై, సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే దీంట్లో ప్లస్ బాగుంది, సూపర్. స్టోరీలో ఏం నచ్చింది అంటే సముద్రంకే మొత్తం సముద్రం, ఒక లవ్ ట్రాక్ బాగుంది, ఎక్కడే కానీ ఒక బోర్ ఉండదు, సినిమా చూడొచ్చు, సూపర్. చైతన్య పల్లవి వీళ్ళిద్దరి కాంబినేషన్ సెకండ్ మూవీ కదా, అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కదా, అది ఇప్పుడు న్యాయం చేశారు సినిమాకి. చంద్రమోహన్ రెడ్డి హిట్ అంటారా మరి? హిట్. సెకండ్ హాఫ్ బాగుంది, యాక్టింగ్ కొంచెం బాగా చేస్తాడు సెకండ్ హాఫ్. డిఫరెంట్ స్టోరీ, మంచి కొత్తగా అనిపిస్తుంది అందరికి, ఆడియన్స్ కి. సినిమా హిట్. ఇట్లా కొట్టేశాడు మూవీ. ఫ్యాన్ బాయ్ అభిమానిగా ఉండి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా చూపించాడు. సాయి పల్లవి అయితే సూపర్, డిఎస్పీ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. అదే మెయిన్ డిఎస్పీ మ్యూజిక్ బాగా హైలైట్ అయింది. హిందూ మండే అంటే చెప్పినట్టుగానే దుల్ల కొట్టేశాడు. చైతన్య యాక్షన్ ఆల్మోస్ట్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇప్పటిదాకా సినిమాలు అన్నింటిలోకి. దిస్ ద ఫస్ట్ మూవీ ఐ థింక్. ఈ పాకిస్తాన్ లో వీళ్ళు అరెస్ట్ అవడం కానీ అలాంటి సీన్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయండి. రియల్ గా అక్కడ చూపించినట్టుగానే ఇక్కడ చూపించారు, చాలా బాగా చూపించారు. అది మాత్రం ప్యాట్రియాటిక్ అన్నారు కానీ, బట్ ఇట్ షుడ్ బి లవ్, ఎమోషన్ అండ్ ప్యాట్రియాటిక్ మూడు మిక్స్ అయి చూపించాడు. మన సాయి పల్లవి గారి మరియు నాగ చైతన్య గారి కెమిస్ట్రీ మీకు ఎలా అనిపించింది? సూపర్ గా ఉందండి. ఆఫ్టర్ లవ్ స్టోరీ చాలా బాగుంది. వైఎంసీ మజిలీ దెన్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ ఫర్ నాగ చైతన్య, ఈవెన్ సాయి పల్లవి టూ చూపించారు. అండ్ చందు మొండేటి గారు సూపర్ అండి, మీ డైరెక్షన్ అసలు వేరే లెవెల్. బన్నీవాసు గారు బ్లాక్ బస్టర్, అన్ని కలెక్షన్స్ మీవే. మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుందండి, సూపర్ అండి, సూపర్. అంటే సాయి పల్లవి అంటే డాన్స్ అంటేనే సాయి పల్లవి గారు. కొత్తగా ఉందండి, ఆవిడ ఎప్పుడు డాన్స్ చేసినా ఒక నెమలి డాన్స్ చేసినట్టుగా ఉంటుంది. బాగా అండి సమంత ఫ్యాన్స్ గా, సో అందరు ఫ్యాన్స్ కి మెసేజ్ ఉంటుందండి. ఇండియన్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఎంత బాగా చూపించారు. అండ్ మీకు అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అనిపించింది? కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ కానీ కూడా, క్లైమాక్స్ కూడా ఒక లీడర్ ఎలా ఉండాలి ఏంటనేది రియల్గా చూపించారు సినిమాలో. చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక లీడర్ అంటే. డిఎస్పీ గారి మ్యూజిక్ కానివ్వండి, సాయి పల్లవి గారి డ్యాన్స్, అది మీకు ఎలా అనిపించిందండి? సాయి పల్లవి గారి డ్యాన్స్ దీంట్లో పెద్దగా లేకపోయినా, కాకపోతే ఒక 2-3 మూమెంట్స్ సినిమాకి హైలైట్ అయిపోయినాయి. సాయి పల్లవి గారి
ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డ్యాన్స్లో ఎలా ఉంటుందో తెలిసిందే కదా, ఆ ఇంపాక్ట్ మాత్రం ఆ 2-3 స్టెప్స్తో బాగా క్రియేట్ చేసింది. అండ్ ఆ శివుడి సాంగ్ ఉంటుంది మాధవయ్య, చాలా బాగుంది. శివుడి సాంగ్ చాలా హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అనుకోవచ్చు మ్యూజిక్ పరంగా. డిఎస్పీ కూడా చాలా బాగా మంచిగా. ఇది బుజ్జి తల్లి సాంగ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత లేదు, బోర్ కొట్టింది, ఎక్కువ దాన్ని రిపీటెడ్ గా వాడారని చెప్పి అంటున్నారు. మీరు ఎంతవరకు ఆ బీజిఎం వాడారు తప్ప ఆ సాంగ్ ఎక్కడ వాడలేదు. ఆ సాంగ్ కూడా లైక్ సాడ్ వర్షన్ టైప్ ఉంది అనమాట సినిమాలో. లైక్ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో ఈ సాంగ్ వాడటం వల్ల మంచి ఫీల్ ఉంది సాంగ్ మాత్రం. అందులో కొంతమంది ఎవరి ఒపీనియన్ వాడి ఉంటాయి కదా, నాకైతే మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది. ఇది పాకిస్తాన్లో వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు కానించండి, అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు అంటే మీకు ఆ వైబ్ అనిపించింది? అలా అనిపించింది, ఆ ఇంపాక్ట్ బాగానే క్రియేట్ చేశారు మంచిగా. ఆ టెర్రరిస్ట్తో ఫైట్. మీరు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటున్నారు, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? కలెక్షన్స్ పరంగా చెప్పలేకపోతున్నాయి ఈ రోజుల్లో. 100 దాటుతుంది అంటారా? 200? బెస్ట్ కనుక రివ్యూస్ కనుక అన్నీ వచ్చాయంటే 100+ ఈజీగా వెళ్తుంది. ఓవరాల్గా రేటింగ్ అయితే 8.59 ఇస్తుంది నాకు 10కి 10. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఇప్పుడే తాండేల్ మూవీ చూడటం జరిగింది. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్కి ఈ మూవీ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ఒక మెగాభిమానిగా, ఎందుకంటే నేను ఎప్పుడు మెగాభిమానిగానే చెప్తాను. ఎందుకంటే మెగాభిమానిగా నేను అందరి మూవీస్ ఆదరిస్తాను. బాలయ్య గారి మూవీ అయినా ఆదరిస్తాను, సంపూర్ణేష్ బాబు గారి మూవీ అయినా ఆదరిస్తాను, మహేష్ బాబు గారి మూవీ అయినా ఆదరిస్తాను. ఒక మెగాభిమానిగా చెప్తున్నాను, అక్కినేని ఫ్యాన్స్కి ఈ మూవీ మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. నాగ చైతన్య గారి యాక్టింగ్ పరంగా ఈ మూవీ చాలా హిట్ అయింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి మూవీ, దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో జనాన్ని థియేటర్కి రప్పించారు ఫస్ట్ డే. బట్ ఇప్పుడు స్టోరీ ఏదైతే ఉందో కంటెంట్ పరంగా జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కరు 100% సాటిస్ఫై అవుతారు. February 14th లవర్స్ డే. ఈ 7 రోజులు అందరూ లవర్స్తో వచ్చి ఈ మూవీ చూసేలా ఉంది. ఎక్కడ పేరు పెట్టేలా లేదు, ల్యాగ్ లేదు. సాంగ్స్ ఏదైతే నన్ను కేవలం ఈ మూవీకి తీసుకురావడానికి కారణం హైలైట్స్తో సాంగ్, అది హైలైట్గా నిలిచింది మూవీకి. ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. నేనే ఒక సింగిల్ చెంతగా నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అలాంటిది బ్రేకప్ అయిన వాళ్ళ పరిస్థితి మీరే ఊహించుకోండి. ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు ఈ మూవీకి వస్తే ఖర్చీఫులు 2 తెచ్చుకోండి అమ్మా. థ్యాంక్ యూ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర నుంచి మ్యూజిక్ మాత్రం అదరగొట్టిండు. ఫుల్ కెవ్వు కేక సినిమా మొత్తం చింపి పడేసిండు. భయ్యా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. మాత్రం ఖర్చు పెట్టుకొని పోవాలి, పెడుతూ ఏడుపు వస్తుంటది. హీరోయిన్స్ పాకిస్తాన్లకి జైల్లోకించి హీరో ఫోన్ మాట్లాడతాడు, ఒక పోలీసు ఆఫీసర్ హెల్ప్ చేస్తాడు, ఇగోరని మీ లవర్తో మాట్లాడాలని. ఆడు మాట్లాడిన మాటలకి హీరోయిన్ కాలు ఇంటది, ఫుల్ ఏడుపు వస్తుంది భయ సినిమా. లవ్ స్టోరీ మాత్రం ఈ రోజులలో ఖతర్నాక్ లవ్ స్టోరీ సినిమా. కెవ్వు కేక 500 కోట్లు పక్క. డైరెక్టర్ గారికి, హీరోకి, హీరోయిన్కి మాత్రం అవార్డ్స్ వస్తాయి పక్క. రాసి పెట్టుకోండి, అవార్డ్స్ పక్కా వస్తాయి సినిమాకి, అవార్డ్స్ మాత్రం పక్క. కానీ ఈ సినిమాతో వ్యాలంటైన్స్ డే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది భయ్య. మెయిన్గా చెప్తున్నా, వాళ్ళు థియేటర్లో చాలా బాధ అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. రియల్గా అనుభవించిన వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. ఈ రియల్ స్టోరీ అనుభవించిన ఎర్రయ్య అనుకుంటా పేరు ఎగ్జాక్ట్గా, రియల్గా ఎంత పెయిన్ అనుభవించి ఉండొచ్చు. పాకిస్తాన్లో ఇరక్కపోయి తిండి లేక చాలా ఫెయిల్ అయ్యాను. బట్ మూవీ రివ్యూకి వస్తే నాగ చైతన్య గారి కెరియర్లో యాక్టింగ్ వైజ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సాయి పల్లవి గారు ఉన్న సినిమాల్లో సాయి పల్లవి గారు తప్ప వేరే ఎవ్వరూ కనిపించరు బేసిక్గా. బట్ ఈ సినిమాలో సాయి పల్లవి గారి డామినేట్ చేసి మరీ యాక్టింగ్ చేశారు నాగ చైతన్య గారు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చాలా బాగా చేశారు అందరూ. చాలా ఉన్నాయన్న. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నప్పుడు జరిగే ఫైట్ సీన్స్ కావచ్చు, మన జెండాని పట్టుకొని చేసే ఒక ఫైట్ సీన్ ఉంటుంది, బోట్లో కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి. రియల్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇది నాగ చైతన్య గారి సైడ్ నుంచి. నిజంగా చాలా 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 బాగుంది. 35 minutes కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆ ఎమోషన్ సీన్స్ కానీ. కాకపోతే నాకు అనిపించింది ఓవరాల్గా ఏంటంటే, ఆ బుజ్జి తల్లి సాంగ్నే రిపీటెడ్గా వాడి ఎడదుబ్బారేమో కొన్ని చోట్ల అని వచ్చింది తప్ప, రిమైనింగ్ ఓవరాల్గా అన్ని వేరే లెవెల్ అనిపించింది. డబల్ కంబ్యాక్ అసలు. ఇక నుంచి తండేల్ ముందు తండేల్ తర్వాత అనే మాటే వస్తుంది అని గట్టిగా అనిపించింది నాకైతే. స్టోరీ రియల్ స్టోరీ కాబట్టి దాన్ని మనం ఏం చేయడానికి లేదు. సో స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ కాకపోతే ఆ జాలర్లకి కొంచెం రెస్పెక్ట్ మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ కావచ్చు, వాళ్ళని రెస్పెక్టబుల్గా చూడడం, ఇవి ఈ సినిమా నుంచి కూడా, ఈ సినిమా చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. సాయి పల్లవి కానీ, మన నాగ చైతన్య కానీ, డైరెక్షన్ కానీ
మ్యూజిక్ కానీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగున్నాయి. స్టోరీ లైన్ యాక్చువల్గా రియల్ స్టోరీకి చాలా దగ్గరగా ఉంది. వేరే మిక్సప్ కొంచెం యాడ్ చేసినా కానీ చాలా బాగుంది రియల్ స్టోరీ. కానీ లవ్ స్టోరీ చాలా బాగా నడుస్తుంది. కొన్ని ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. టేకింగ్ కానీ యాక్షన్ కానీ చాలా అంటే చాలా నచ్చింది సినిమా. ఫ్యామిలీ పరంగా మంచి సినిమా అండి, చూడాల్సింది. ఎక్కడా కానీ ఏ పరంగా అడల్ట్ కంటెంట్ అట్లా ఏది లేదు. ఫ్యామిలీ ఈ వీకెండ్కి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సీన్ బ్లాక్ బాస్టర్ ఎమోషన్ వాళ్ళిద్దరు సాయి పల్లవి నాగార్జున వాళ్ళు సీన్ చూస్తూ ఉంటే కన్నా నీళ్ళు ఆగలేండి. అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంటుంది. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీ నాగా చైతన్య విశ్వరూప చూపేసిండు. హ్యాట్స్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ సినిమా. ఒకటే నెగిటివ్ చెప్పి నా కొడుకు చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ సినిమా. నాకు 5 రోజుల 100 కోట్లు తీసుకుంటే నెగిటివ్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా. శ్రీకాంత్ చూపించిండు. రాజులమ్మ జాతర సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. నాగా చైతన్య అన్న అఖిలేని ఫ్యామిలీ ఒక మంచి హిట్ కొట్టిండు అన్న. చాలా కంటెంట్ అన్న. అసలు సీన్ అన్న భుజితల్లి సాంగ్స్ చేస్తే కన్ను సరిపో ఇట్లా కాలర్ ఎగరేసుకున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. తుమ్ములు లేచిపోయింది. రీడింగ్ వచ్చి 5 కి 5 ఇస్తా. బ్లాక్ బస్టర్. ఫైట్స్ కూడా బాగున్నాయి. 2-3 ఫైట్స్ చాలా బాగున్నాయి. సూపర్ ఉన్నాయి. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇచ్చి పడేసి బుచ్చమ్మ అని అంటారన్న. డైలాగ్ మాత్రం బాగుంది. సినిమా మాత్రం హార్ట్ టచింగ్ ఇచ్చేసిన సినిమా. అసలు సినిమా చూస్తున్న మాత్రం మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ప్రతి దగ్గర మనం చాలా చూసినా కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. అద్దరు కొట్టేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ఈ ఫ్రైడే సినిమా పెద్ద బెస్ట్ మూవీ. ఈ సమ్మర్ లో మాత్రం మంచి సినిమా ఇది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. వచ్చిన గొప్పతనం మన డైరెక్టర్ చందు మొండేటి గారి స్టోరీలో కొత్తగా సార్. ఇట్ ఈస్ ఏ రియల్ లైఫ్ స్టోరీ. ఆ కంటెంట్ చాలా బాగా తీసుకున్నాడు. ఆ కంటెంట్ చాలా బాగా ఉపయోగించుకున్నాడు డైరెక్టర్ కూడా. ఆయన ఆ సబ్జెక్ట్ ని తీయడంలో కూడా ఏంటంటే సక్సెస్ అయ్యాడు. యాక్చువల్గా ఏంటంటే మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఒక రకంగా మన వాళ్ళు ఏ రకంగా చిక్కుకున్నారు, వాళ్ళు ఆ ఫిషర్స్ ని బయటికి ఎలా తీసుకొచ్చారు, దానికి తగ్గట్టు హీరోయిన్ కూడా సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేస్తూ సెకండ్ హాఫ్ లో హీరోయిన్ చాలా బాగా చూపించారండి. హీరోయిన్ మొత్తం మటుకు సినిమాకి హైలైట్ అండి. వాళ్ళిద్దరి మీదే పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చాలా మంది ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ చాలా ల్యాక్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ల్యాక్ సీన్స్ అంటే ఎమోషన్ సీన్స్ అండి. ఆ ఎమోషన్ సీన్స్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ హాఫ్ లో లవ్ ఏ రకంగా చూపించాడు, వాడి కోసం మళ్ళీ ఇది ఎంత కష్టపడింది, ఢిల్లీ ఎలా వచ్చింది, పాకిస్తాన్తో అక్కడ మినిస్టర్లతో కానీ అక్కడ మన ఫారెన్ మినిస్టర్ ఏ రకంగా మాట్లాడి బయటికి తీసుకొచ్చిన దాంట్లో హీరోయిన్ చూపించడంలో వాళ్ళ లవ్ ఎఫెక్షన్స్ ఎమోషన్స్ కొద్దిగా ల్యాక్ గా అనిపించు కానీ నెసెసరీ. డైరెక్టర్ గారు కంటెంట్ ద్వారా ఏమి కన్వే చేద్దాం అనుకున్నారు ఆడియన్స్? ఏమండి కంటెంట్ ద్వారా డైరెక్టర్ ఏమని చేద్దాం అనుకున్నారు? ఒకటండి, ఆయన చూడాల్సింది ఏంటంటే మన పెట్రియాటిజం, మన భక్తి ఎలా ఉంది, ప్రజల్లో కూడా ఎలా ఉంది, దేశభక్తి అంటే ఎలా చూపించాలి, ఒక లీడర్ అంటే ఎలా చూపించాలి. తండ్రి అంటే లీడర్ కదా, ఆ లీడర్ ఉన్న క్వాలిటీస్ ఏంటి, తర్వాత నిజంగా రియల్ లవ్ అనేది ఎలా ఉంటుందని కూడా డైరెక్టర్ బాధ్యత. ఎవరైనా కానీ బ్రో తండేల్ సినిమా నాగ చైతన్య ఫ్యాన్స్ కి, నాగార్జున గారి ఫ్యాన్స్ కి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. ఎలా ఉంది సినిమా? అక్కినేని ఫ్యామిలీకి రియల్ తండేల్ నాగ చైతన్య. సో మాకు ఏదైతే అన్ని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చారు చైతుబాబు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సినిమా అయితే దుల్ల కొట్టేసింది భయ్య నిజంగాని. చైతు గారు పెర్ఫార్మెన్స్ నార్మల్గా సాయి పల్లవి గారు డామినెన్స్ అంటారు. సాయి పల్లవి గారు 100% ఆవిడ కెరియర్ ఇచ్చేస్తుంటారు, డౌటే లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ అది మాట్లాడక్కల్లా. బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతు గారికి కనిపిస్తుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దుల్లగొట్టి దూపం వేస్తారు. సో 101% కూడా నాగచైతన్య గారి ప్రెజెన్స్ కూడా చాలా బాగా మేక్ ఓవర్ కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్. తండేల్ గా ఆయన నిలబడిపోతాడు అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటుంది, శృతి హాసన్ గారు పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే సీన్. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటుంది, అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా కాదు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి, ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేర్, ద రియల్ లెగసీ క్యారియర్. ఇక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఉండబోతున్నాయి అనే ఒక మాట కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి
మంచి సినిమా అండి, డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తి ఏంటి, లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా లవ్ స్టోరీని ఒక ఫిక్షనల్ స్టోరీతో పెట్టారు. అద్భుతం అనమాట సినిమా. లాగ్ చూసేవాళ్ళు బట్టి ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నేను ఎవరి ఒపీనియన్ తప్పు పట్టను. 100 కంటే ఎక్కువ వస్తే ఖచ్చితంగా 100 కంటే ఎక్కువ, 100 కాదు, ఫస్ట్ డేనే గట్టిగా పెట్టబోతున్నాం. ఎందుకంటే టాక్ తో నెక్స్ట్ నుంచి ఇంకా గట్టిగా ఉంటుంది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు మీ మ్యూజిక్ కి, మీ బ్యాక్గ్రౌండ్ కి లవ్ స్టోరీస్ అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకుంటారు. అండ్ చందు మొండేటి గారు, అక్కినేని ఫ్యామిలీకి మీరు కూడా ఒక తండేలా నిలబడిపోతున్నారు. అతి త్వరలో నాగార్జున గారితో ఒక సినిమా అభిమానిగా చెయ్యాలి, తొందరగా సినిమా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాచ్ చేసినందుకు. ఇది డైరెక్ట్ థియేటర్ నుంచి మనం రివ్యూ తీసుకున్నాం, పబ్లిక్ టాక్. అండ్ మీకు కూడా తండేల్ మూవీలో ఏది నచ్చింది, ఏది నచ్చలేదో సూపర్ హిట్ అయితే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you guys. Yours first audience, first reporter Somu, live from theatre. Bye bye.